హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఇంట్లోనే చికెన్ పకోడీ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను. ముందుగా ఒక హాఫ్ కిలో వరకు చికెన్ తీసుకొని, బోన్లెస్ చికెన్ తీసుకొని, అందులో ఒక నిమ్మకాయ అయితే బాగా పిండాలన్నమాట. బాగా పిండి అందులోనే టేస్ట్కి సరిపడా పసుపు, కారము, ధనియాల పొడి, తర్వాత వచ్చేసి చికెన్ మసాలా, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఒకవేళ మనకు ఇంకా బాగా రావాలి అంటే మనమైతే ఒక గుడ్డు తీసుకొని అది బాగా మిక్స్ చేయాలన్నమాట. చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు అందులో వేసుకొని ఆ తర్వాత చివరిగా మనం కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. వన్స్ మనం కార్న్ఫ్లవర్ వేసుకొని బాగా ఆ చికెన్ అయితే బాగా మసాలా పట్టేటట్టు బాగా మిక్స్ చేయాలి. వన్స్ మనకు కలర్ బాగా వచ్చిన తర్వాత మనమైతే ఒక హాఫ్ అన్ అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి. మనం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏంటంటే ఆ మసాలా అనేది ముక్కలకు బాగా అంటుతుంది. చూడండి, చూపిస్తాను ఎలా ఉంటుందో. సో ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఆ తర్వాత చూడండి ఎలా అయితే ఉందో, చూసారు కదా. సో ఆ ఫ్లేవర్ అయితే ముక్కలకు బాగా అంటుకుందనమాట. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో బాగా ఆయిల్ పోసి, ఆయిల్ బాగా మరిగేంత వరకు అలానే పెట్టుకోవాలి. అయిన తర్వాత మనం ముక్కలను అయితే వేసుకోవాలి. అందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట. వేసుకుంటే అప్పుడు కచ్చుకోకుండా ఒక్కొక్కటి బాగా పలసాగా బాగా అయితే వస్తుంది. సో ఈ విధంగా ఒక్కోసారి మనము ఒక 2 to 3 minutesకి ఒకసారి మనం బాగా దాన్ని మిక్స్ చేసుకుంటూ బాగా కలిపుకుంటుంటే ముక్కలు అనేది విడివిడిగా బాగా వస్తుంది అనమాట. ఫైనల్లీ సో చికెన్ పకోడీ అయితే రెడీ. సో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ విషయానికి వస్తే నెక్స్ట్ లెవెల్ అంతే. మీలో ఎంతమందికి చికెన్ పకోడీ ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ వీడియో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. సో వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.